రెడ్డి గారు మనం నిన్న కూడా మాట్లాడాం ఇదే అంశానికి సంబంధించి. మళ్ళీ 160 సిఆర్పిసిఏ నందినగర్లో అందుబాటులో ఉండండి, ఫిబ్రవరి 1న 3 గంటలకు మేము వస్తాం అంటూ ఒక నోటీస్ ఇప్పుడు మళ్ళీ సర్వ్ అయింది కేసీఆర్కి. దీన్ని ఎలా చూడాలి? ఈ నోటీస్ చెల్లదు అని మొన్న మీరు చెప్పారు మొన్న, ఇప్పుడు ఎలా చూస్తాం దీన్ని? అబ్సల్యూట్లీ చెల్లదండి. అంటే మళ్ళీ గవర్నమెంట్ కావాలని ఇక్కడ రెండు విషయాలు జరుగుతుంది. అది తెలంగాణ ప్రజలు కూడా గమనించాలి. ఏంటంటే ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ మీద తొందరగా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసేసి ఛార్జ్ షీట్స్, సప్లిమెంటరీ ఛార్జ్ షీట్స్ అవసరమైతే అవి ఫైల్ చేసి ట్రయల్కి వెళ్ళాలనే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదు. అందుకనే నందినగర్ ఇంట్లో ఉండాలి, లేకపోతే గెస్ట్ హౌస్ లో ఉండాలి అలా అడిగే వెసులుబాటే లేదండి. ద గవర్నమెంట్ ఆర్ ద స్టేట్ ఆర్ ద హోమ్ డిపార్ట్మెంట్ డస్ నాట్ హ్యావ్ దట్ రైట్. 160 సిఆర్పిసి కింద లేకపోతే 179 బిఎన్ఎస్ఎస్ కింద అటువంటి వెసులుబాటు లేనప్పుడు మీరు ఎట్లా డిమాండ్ చేస్తారండి? మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా అవన్నీ స్టే అవుతాయి, లేకపోతే అవన్నీ క్వాష్ కూడా అవుతాయి. ఎందుకంటే 160 సిఆర్పిసి ఇంకా 179 బిఎన్ఎస్, సరే 179 బిఎన్ఎస్ కింద ఏదో మార్చిండ్రు అంటే ఒక మాట అనొచ్చు, సరే కొత్త దీంట్లో ఇట్లుంది కదా, సరే 160 సిఆర్పిసి కింద ఇచ్చినా గానీ ఇట్లా మనం ఫాలో అయిదామని. క్లియర్ గా అందులో రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి 60 ప్లస్ ఉంటే ఖచ్చితంగా ఇంటికి, అంటే 65 ప్లస్ ఉంటే. అండ్ కేసీఆర్ గారు ఇప్పుడు నాకు తెలిసి, అంటే నేను ఐఎమ్ జస్ట్ ఫ్రమ్ పబ్లిక్ నాలెడ్జ్, ఐ థింక్ హీస్ 71 years. కేసీఆర్ గారు క్లియర్ గా ఫార్మల్ గా రిటర్న్ కన్సెంట్ ఇవ్వాలి. ఏంటి, నేను పలానా జ్యూరిస్డిక్షన్ పోలీస్ స్టేషన్ నుంచి నాకు సర్వ్ అయింది కాబట్టి నేను ఆ పలానా జ్యూరిస్డిక్షన్ పోలీస్ స్టేషన్ కే మీరు అనుకున్న టైం కన్నా లేకపోతే ఇంకో ఏ టైం కన్నా నేను వస్తున్నాను అని రిటర్న్ కాన్ఫర్మేషన్, కన్సెంటెడ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ కమింగ్ టు ద జ్యూరిస్డిక్షనల్ పోలీస్ స్టేషన్ అయి ఉండాలా. అది ఎక్సెప్షన్. కానీ రూల్ ఇవ్వలేదు కదా కేసీఆర్ గారు, నేను ఇచ్చాను కదా. ఇయ్యలేదు. నాకు 65 years ఉన్నాయి, 160 సిఆర్పిసి కింద నన్ను నా ఫామ్ హౌస్కి వచ్చి ఎప్పుడైనా విచారించుకోండి, దాని నివాసం ఇదే, మీరు ఎప్పుడైనా రావచ్చు అని కూడా ఆయన ఇచ్చారు ఆల్రెడీ. అదే అంటున్నా సార్. ఇప్పుడు నాకు 20 ఇండ్లు ఉంటాయండి కళ్యాణ్ గారు, నాకు 20 ఇండ్లు ఉన్నాయి. కానీ నేను ఏ ఇంటి అడ్రస్ ఇస్తానో మీరు ఆ ఇంటికే రావాలి. అదే ఓకే. నాకు 20 ఇండ్లు ఉన్నాయి, మీరు నాకు 20 ఇండ్లో 18వ ఇల్లు అడ్రస్ నాకు కన్వీనియంట్ అని చెప్పేసి నువ్వు అక్కడనే ఉండాలి అని అనడానికి వీల్లేదు.